హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేవీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి ఫ్యూటెక్ కంపెనీ వాళ్ళది డిఎస్పి వెర్షన్ 3 రిమోట్ కిట్ యూజ్ చేసి రిమోట్ ప్లస్ మాన్యువల్ కింద అయితే రెడీ చేశానండి ఈ యాంప్లిఫైర్ అనేది. మీరు చూడొచ్చు, ఆయన దగ్గర ఉన్న పాత యాంప్లిఫైర్స్ కానీ పాత బోర్డ్స్ అనేది నా దగ్గరకు పంపించారండి. నాకు పంపించినప్పుడు ఆయన సబ్ యాంప్లిఫైర్ కావాలన్నారు, ఒక ఏవీ రిసీవర్ యూజ్ చేసేలాగా. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న సబ్ యాంప్లిఫైర్ మనం ఏవీ రిసీవర్కి అయితే ఇచ్చాము. అదైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారండి. అలాగే ఒక డిఎస్పి యాంప్లిఫైర్ కూడా నాకు టైం ఇచ్చి చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ రావాలన్నారు, హమ్మింగ్ ఇష్యూ లేకుండా చేయమని చెప్పి నాకు టైం అయితే ఇచ్చారు. అదైతే పర్ఫెక్ట్గా నేను తయారు చేసి నేను ఆయనకి ఇస్తున్నానండి. ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తే మట్టుకు నేను ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చింది శ్రీకాకుళం నుంచి దుర్గాప్రసాద్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్న ప్రతి స్పేర్ పార్ట్స్ అనేది నాకు పంపించారండి. అది యూజ్ అయితే చేయండి, లేకపోతే కొత్త బోర్డ్స్ అనేది వాడి మనకి యాంప్లిఫైర్ అయితే రెడీ చేసి పంపించండి అని చెప్పారు. సో ఆయన పంపించిన ప్రతి పార్ట్ యూజబుల్ అయ్యేలాగా అయితే మనం తయారు చేసి ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న బోర్డులో కరప్షన్స్ ఉంటాయి, అవి కూడా కరప్షన్ చేసేసి రిపేర్ అనేది చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే రెడీ చేశాను. ఈ యొక్క ఫ్రంట్ మీకు కనిపిస్తున్న ఎలక్ట్రికల్ ప్యానల్ కాంచి ఈ యొక్క క్యాబిన్ కాంచి ఆయన దగ్గర పంపించిన ఐటమ్స్ ఏనండి. అవి కూడా బోర్డ్స్ అయితే ఏమేమి యూజ్ చేశాను, లోపల వైరింగ్ అనేది ఎలా చేశాము ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే కామెంట్ అయితే పోస్ట్ చేయండి, అంటే వీడియో ఎలా ఉందో మన వర్క్ స్టైల్ ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే లైక్ మట్టుకు చేయండి, మీరు లైక్ చేస్తే 10 మందికి రీచ్ అవుద్దండి. అలాగే నాకు బూస్టప్లా ఉంటుంది, మరెన్నో కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశాను, ఫ్రంట్ లుక్ అది ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేయండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. మనకు ఆన్ చేసినప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ అనేది. మీరు చూడొచ్చు, ఇది ఎన్కోడర్, ఇది బాస్ అండ్ త్రిబుల్, అండ్ ఫ్రంట్ సరౌండింగు, సెంటర్, ఇది పవర్ స్విచ్, అది సబ్ గెయిన్. చూడొచ్చు ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యానల్ కూడా మన కస్టమర్ పంపించిన ప్యానల్. ఇవన్నీ స్క్రాచెస్ పడినాయండి, మొత్తం క్లీన్ చేసి నీట్గా అయితే రెడీ చేయడం జరిగింది. ప్యానల్ కూడా మీకు ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇన్నర్ సైడ్ అయితే ఈ విధంగా అయితే మనం వాడడం జరిగింది. ఇది వచ్చి 28028 10 ఆంప్ అయితే వాడాము. అలాగే 63 వోల్ట్ 10,000 మైక్రోఫెరడ్స్ అయితే 4 యూజ్ చేసాము. డీటెక్ కంపెనీ వాళ్ళది బేస్ అండ్ త్రిబుల్ ప్రియామ్ బోర్డ్ అనమాట అండి. అది ఎక్స్ట్రాగా బేస్ త్రిబుల్ కోసం ఈ యొక్క బోర్డు అనేది వాడడం జరిగింది. అంటే ఈయన పంపించిన బోర్డులో ఇది ఒక బోర్డు. సో ఇది వచ్చేసి బగ్ బోర్డు, ఫ్యాన్ కంట్రోలింగ్ అండ్ నాబ్ కంట్రోలింగ్ కోసం, నాబ్ లైట్స్ కోసం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, సాఫ్ట్ రిలే బోర్డు అండి. ఈ యొక్క బోర్డు వల్ల యూజ్ ఏంటంటే, మన ఇంట్లో పవర్ ఇష్యూ వలన ఎటువంటి కంప్లైంట్ ఏమైనా వచ్చినా సరే ఈ సాఫ్ట్ రిలే అనేది వీటి మీద ప్రెజర్ పడనివ్వకుండా ఈ యొక్క సాఫ్ట్ రిలే అయితే మీకు వెంటనే కట్ ఆఫ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫార్మర్ అనేది గమ్ముని డెడ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం అయితే యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఒక స్టెబిలైజర్ లాంటిది అలాంటివి ఏమైనా ఉంటే ఈ యొక్క సాఫ్ట్ రిలే బోర్డ్ అనేది అవసరం లేదు. ఒకవేళ స్టెబిలైజర్ లేని ప్రకారం అయితే ఇంట్లో ఉన్న పవర్ సోర్స్ అనేది హై అండ్ స్టెబుల్గా రాకుండా ఉంటుంది చూసారా, అలాంటి హౌసెస్ కానీ ఈ యొక్క సాఫ్ట్ రిలేస్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి సెంటర్ అనేది వాడాము. ఆయన పంపించిన దాంట్లో ఇది బీస్మీ కంపెనీ. సో ఇది డెడ్ అవ్వడం వల్ల ఈ యొక్క ఛానల్ని కట్ చేసి వేరే బోర్డు అయితే యూజ్ చేశారు. ఆ ఒక్క బోర్డు కూడా కంప్లైంట్ ఉంది. సో ఇందులో కూడా ఐసీలు అయితే చేంజ్ చేశాను, కస్టమర్కి చెప్పి మొత్తం రిపేర్ అయితే చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే రెడీ చేసాము. ఆ ఒక 2TR కూడా నాకు టైం లేక ఈ యొక్క కొత్త బోర్డు అయితే వేసాను, అది కూడా రిపేర్ చేసి వేయడం జరుగుతుంది. నేను పంపించిన వెర్షన్ 3 ఫ్యూటెక్ చూడండి, FT003 వెర్షన్ 3 అయితే వాడాము. దీనికి నేను HDMI అయితే ఇవ్వడం జరుగుతుంది. HDMI కావాలని అడిగారు,
దానికోసం వెర్షన్ 1 అయితే తెప్పించి వేయడం జరుగుతుంది. ఈ వెర్షన్ వల్ల ఏమవుతుందంటే మన దగ్గర అదే ఈ యొక్క HDMI నుంచి మనం ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ చేస్తుంది ఈ యొక్క బోర్డు. దానికోసం అయితే వెర్షన్ 1 అయితే తెప్పించాను. దీనికి సబ్కి వచ్చేటప్పటికి కుమారు మాస్ఫెట్ అయితే వాడాము 40R. దానికి వచ్చేసి విన్నర్ మ్యాక్స్ సబ్ కంట్రోల్కి అయితే వాడడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క యాంప్లిఫైర్కి ఈ విధంగా అయితే రెడీ చేసాం. ఈ బోర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది కూలింగ్ పర్పస్కి, ఇది ఎగ్జిట్ పర్పస్, అంటే కూలింగ్ అవడం కోసం, ఈ కూలింగ్ని బయటికి పంపించడం కోసం ఈ 2 ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు బ్యాక్ అయితే మీకు ప్యానల్ కూడా ఈ యొక్క ప్యానల్ అయితే ఇన్సెట్ చేయడం జరిగింది కటింగ్ చేసి. ఈ ఒకటి డమ్మీ అండి. దీంట్లో అనేది ప్రీ అవుట్ అనేది ఈ యొక్క సెక్షన్లో ప్రీ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. 5.2 కింద యూజ్ చేస్తానన్నారు మన కస్టమర్ వచ్చేసి. ఇక్కడ బనానా సాకెట్, ఇది వచ్చేసి ఏసీ సాకెట్ అనేది ఇక్కడ ఇన్సెట్ చేయడం జరిగింది. దానికి ఫ్యూజ్ అనేది లైన్ అండ్ న్యూట్రల్ కూడా మనకి ఫ్యూజులు అనేది వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ వూఫర్ అండి. బ్యాక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం డిఎస్పీ యాంప్లిఫైర్ వర్షన్ 3 అనేది ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది ఏబీ అడ్రస్ భీమవరం. అలాగే ఇక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది చూసారా, ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు, మీరు డైరెక్ట్ కాల్ చేసినా సరే నేను పూర్తిగా మీకు ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలో నాకు క్లియర్గా చెప్తే నేను అటువంటి యాంప్లిఫైర్స్ మీకు రెడీ చేసిస్తాను. అలాగే మీ బడ్జెట్ అయినా పర్వాలేదు, లేదు మనం బడ్జెట్లో అయినా చేసుకుందాం, లేదన్నా హై బడ్జెట్లో చేసుకున్నా సరే నేనైతే మీకు చేసిస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, మరొకసారి అడుగుతాను, నేను ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మటుకు చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గాప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి.